రైట్ న్యూస్ కాంగ్రెస్ తెచ్చిన కరువులో తెలంగాణ అల్లాడుతోంది. సమైక్య రాష్ట్రం నాటి దుర్భర పరిస్థితులు మళ్లీ దాపురించాయి. ఈ ఏడు కాలం కరుణించిన ప్రభుత్వ వైఫల్యం రైతాంగం పాలిట శాపంగా మారింది. కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి తట్టుకోలేక రైతులు నీటి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు ఏకంగా 4 బోర్లు వేయించినా ఫలితం దక్కలేదు. చుక్క నీరు రాకపోవడంతో బోరును విలిపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో రైతాంగ సంక్షోభంపై మా ప్రతినిధి రవీందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయిన దుస్థితి కనబడుతుంది. పాలకుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. వేసిన బోర్లు ఫెయిల్ కావడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో చెరువులు సమృద్ధిగా నిండిన వాటిని కాపాడుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమైన రైతులు ఇవాళ మర్రి బోర్లను వేసి అవి ఫెయిల్ కావడంతో అప్పుల పాలవుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసనిపేట గ్రామంలో ఒకే రోజు రైతు 4 బోర్లను వేసిన 4 బోర్లు కూడా ఫెయిల్ కావడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. రైతును ఆదుకోవాలని తమ అప్పు సప్పు చేసినటువంటి వేసి ఇవాళ బోర్లను వేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. తమను తక్షణమే ప్రభుత్వం కానీ ఇతర ఎవరైనా సామాజిక వేత్తలు కానీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో మనం రైతు వేసినటువంటి బోర్లల్లో ఉన్నాం. పోసానిపేట గ్రామం ఇది కామారెడ్డి మండలం రామారెడ్డి విలేజ్కి సంబంధించిన గ్రామం. ఒకే రోజు రైతు తన 2 ఎకరాల పొలం ఎండిపోతుందనే కారణంతో 4 బోర్లు వేసి 4 బోర్లు కూడా ఫెయిల్ అయిన సందర్భం స్పష్టంగా చూస్తున్నాం. గతంలో 10 సంవత్సరాల పాటు ఈ రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. పైగా తలాపునే కాలువ ఉండే అది పుష్కలంగా అడ్లూరు ఎల్లారెడ్డి పర్యాయక ప్రాంతానికి సంబంధించినటువంటి కాలువల ద్వారా ఆ చెరువు ద్వారా ఆ రైతు సమృద్ధిగా నీటిని వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుండే. కానీ ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. ఆ కాలువలో తడి ఎండిపోయింది. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో నీరు ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన రైతు పొలాల్లో నెర్రలు వారినటువంటి విజువల్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రైతాంగం తీవ్ర స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసిన ఇదే దుస్థితి ఏర్పడింది. రైతులు ఇవాళ అరిగోస పడుతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మనం రైతుని ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎంత మేరకు ఈ అప్పు అయింది, ఎందుకు 4 బోర్లు వేయాల్సిన అవసరం ఏర్పడింది, ఏంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లుంది, 4 బోర్లను వేసే సాహసం చేశావు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంది పరిస్థితి? సారు నేను ఇగో పూసలపడ కాపడ గంగాధరి నా పేరు. అయితే ఇక మేము ఓజాల 25,000 తెచ్చిన, ఓజాల 10,000 తెచ్చిన, ఓజాల 15,000 తెచ్చి మొత్తం నేను నా సొంతంగా నేను వేసుకున్నా. అయితే మొత్తం ఇక అన్న తమ్ముడు ఇక అంత ఆల్సి జమ చేసారు. తెచ్చుకొని ఓజాల మితికి తెచ్చి వేసినాం. వేస్తే ఇప్పుడు 4 బోర్లలో ఒక్క బొట్ట చూడాలి వెళ్ళలేవు. ఎన్ని ఫీట్లు వేసినావు? పాత బోర్ ఎన్ని ఫీట్లలో వాటర్ పడ్డది? ఇప్పుడు వేసిన 4 బోర్లు ఎన్ని ఫీట్లు కొట్టారు? ఫీట్కి ఎంత తీసుకున్నారు? ఫీటుకు 55 రూపాయలు, 100 దాకా. ఆ తర్వాత 110, ఆ తర్వాత ఇతనే జంప. అయితే ఒక బోరు 250, ఒక బోరేమో 200, ఒక బోరేమో 350, ఈ ఒక బోరేమో 200. 4 బోర్లు కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఏమన్నా నీళ్ళ తడి వచ్చిందా మధ్యలో? తడేం రాలేదు సారు, తడేం రాలేదు. చూసారు కదా సార్, ఇప్పుడు తడేం రాలేదు. అయితే మాకు ఆయకట్ట వచ్చింటే నీళ్ళు సముద్రం నింపుకున్నది. దాన్ని నీళ్లు తెచ్చేందుకు అవకాశం లేదు. తెస్తాం అన్న వాళ్ళ మీద వేసారు. కాకపోతే తెస్తామా ఆశ కొద్దీ నీళ్ళు పెట్టుకున్నాం, పొలం వేసుకుంటే దానికి ఏమైందంటే ఆ నీళ్లు రాక మేము ఇంతవరకు పొట్టకొచ్చింది. ఈ పొట్టకొస్తుంది. ఏదన్నా గడ్డకెక్కుతుందని నేను 10,000 ఇస్తా, 50 ఇస్తాను, నేను 30 ఇస్తాను. వాళ్ళు నా ఘోష చూడలేక వాళ్ళు ఏమన్నా అంటే వస్తాయేమని ఆశ కొద్దీ వేసినాం. ఒకటి వేయగానే ఆయన ఫెయిల్ అయిపోయింది.
250. అది ఫెయిల్ కాగానే ఇంకోటి చూస్తాం వేస్తే భక్తి చేసుకుంటుంది మీద అని వాళ్ళు అప్పు ఇచ్చారు. మొత్తం 150,000 దాటినాయి. ఎండ సుక్కలు లేవు. అసహ్యం ఆశకు వేస్తే ఈ నీళ్ళు వచ్చింటి ఈ పరిస్థితి ఉండకపో మేము బోధేసే పరిస్థితి ఉండకపోవు. ఈ రోజులో కాలు వచ్చింటే ఈ పరిస్థితి మాకు ఉండకపోవు. చుట్టుపక్కలనే కానీ ఎక్కడైనా కానీ ఈ బోధేసే పరిస్థితుల్లో ఉండకపోవు మాకు. అదే నీళ్ళు పాత బోధ నీళ్ళు అదే సరిపోవు మాకు. కాలు ఉండే కదా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ కాలువలో నీళ్ళు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో మాకు మొక్కలుగా వాడినాయి. అప్పుడు నీళ్ళు మొక్కలు వాడినాయి. మాకు ఎలాంటి నష్టం. మరో రైతును పలకరించే ప్రయత్నం చేద్దాం. వేసిన బోర్లు ఫెయిల్ అయినాయి. ఏంది రేపు పొద్దుగల మీ పరిస్థితి? చేతికొచ్చిన పొలము ఎండుకపోయింది. ఇప్పుడు మొత్తం కరుగుళ్ళు ఉంది, మొత్తం పొట్టాలు ఉన్నది. మా పరిస్థితి ఏమది? ఇది మీరే సహకరించాలా, ప్రభుత్వం ఆదుకోవాలా అని అంటున్నాను. ఓవరాల్గా రైతు ఒకటే చెప్తున్నాడు, దాదాపుగా బతుకు మీద ఆశతో ఈ పొలానికి నాటు వేయడం జరిగింది. 2 తడిలు అలాగో ఇలాగ ఇబ్బంది పడి నీరు అందించుకోవడానికి ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు పొలం పొట్టదశకుంది. పొట్టదశకున్న తరుణంలో ఇలా అవుతుందని అనుకోలేదు. అప్పు సప్పు చేసుకొచ్చి మేము నాటేశాం. అదేవిధంగా ఇటు నాటేసినటువంటి రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో బోర్లు వేస్తే కనీసం చేతికొచ్చిన పంటనన్న వస్తే ఆ డబ్బులతోని ఈ బాకీ ఏదైతుందో తీర్చడానికి అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వేసిన బోర్లు ఫెయిల్ అయ్యాయి. వేసిన పంట పూర్తి స్థాయిలో ఎండిపోయింది. చేతికొచ్చే పరిస్థితి లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో చెరువులను సమృద్ధిగా వర్షాలు పడ్డా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి అధికార యంత్రాంగం అటు ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేది కాదు. విజువల్లో స్పష్టంగా కనబడుతుంది. కాలువలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్క కాలువను పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మరమ్మతులు చేయలేదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల కాలం పాటు ఏ ఒక్క రైతు కూడా బోర్లు గృహ అవసరాలకు మాత్రమే వినియోగించారు. ఇప్పుడు ప్రతి రైతు మళ్ళీ 1 లేదా 2 బోర్లను వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇటు అడుగంటిపోయినటువంటి భూగర్భ జలాలు గతంలో 100 ఫీట్లకు 120 ఫీట్లకు మాత్రమే రైతు బోర్లను వేసి కేసింగ్ దించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు 200 నుంచి 400 ఫీట్ల లోపల మేరకు కూడా వాటర్ సోర్సు దొరకకపోవడంతో రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇవాళ రైతాంగం పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ ఒక్క మడి కూడా పొలం ఎండలేదు. కాళేశ్వర జల విన్యాసంతో తెలంగాణ సుభిక్షమైంది. 1 కోటి ఎకరాల మాగాణమై పులకించింది. కానీ కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత మళ్లీ తెలంగాణ కరువు కోరలో చిక్కుకుంది. నిజామాబాద్ రైతులు మళ్లీ దుబాయ్ బాట పట్టే దుస్థితి నెలకొంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి సందర్భం మనం దాదాపుగా చూసిన దాఖలాలు ఏ రోజు కూడా లేదు. గతంలో కంటే వర్షాలు సమృద్ధిగా కురిసిన ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన మీరేమంటారు? అయితే ఒక రైతుగా నా పేరు తిరుపతి పోసానిపేట. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చెరువులన్నీ కూడుకపోయినుండే. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతు బాంధవుడు కేసీఆర్ ఒక ప్రతి శూన్యంగా పరిశీలించి చెరువులను మిషన్ కాకతీయ ద్వారా లోతు తీయడం జరిగింది.
మిషన్ కాకతీయ ద్వారా లోతు తీసి ఆయకట్టుకు ఏదైతే కెనాల్స్ ఉన్నాయో అవి పునరుద్ధరణ చేసి ప్రతి రైతుకు 10 సంవత్సరాలు ఒక ఎకరం కూడా ఒక మడి ఎండకుండా కూడా సాగునీరు అందించడం జరిగింది. అది సాగులో లేని భూములకు కూడా బోర్లు పక్కకున్న సుమారు ఒక 500 ఎకరాల పెట్టు కూడా బోర్లు మంచి స్టోరేజ్ ఉంటుండే, గ్రామాలలో చేదబావులలో నీళ్ళు ఉంటుండే. అయితే ఈసారి అధిక వర్షం పడ్డా మాకు పోసన్పేట గ్రామానికి ఒక 100 ఎకరాలకు తైబంది కూడా పెట్టడం జరిగింది. కాలువ పునరుద్ధరణ చెయ్యక ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇవాళ మేము గ్రౌండ్ వాటర్ లోపలికి పోయి ఉన్న బోరు పాత బోరు ఎండిపోయి కొత్త బోర్లు వేస్తే గ్రౌండ్ వాటర్ లోపలికి పోయి 350 ఫీట్లు 450 ఫీట్లు వేసిన ఒక చుక్క నీరు కూడా దక్కడం లేదు. వేసిన పంటకు కూడా నష్టం జరిగి అదనంగా ఇది బోర్లు వేసి కూడా పెట్టుబడి ఇంకా అడిషనల్గా రైతు అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇకనన్నా కొద్ది మేరకు నష్టం జరిగిన పూర్తి నష్టం జరగముందు ఈ వడ్లూరు ఎల్లారెడ్డి ఆయకట్టు మాకు 100 ఎకరాలు పెట్టిరు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కాల్వ పునరుద్ధరణ చేసి కొంచెం నీళ్ళు ఇస్తే కూడా ఇప్పటికన్నా పూర్తి నష్టం జరగదేమని అధికారులు చొరవ తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీరు చెప్పండి, ఒక హృదయ విదారకరమైన ఘటన మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎన్నో ఆశలతో ఇవాళ పొట్ట దశకు వచ్చిన పొలాన్ని రైతు పూర్తి స్థాయిలో ఎండిపోయింది. ఆశలు చిగురిస్తాయనుకునే ఉద్దేశంతో నిన్న 4 బోర్లు వేసి ఆ 4 బోర్ల నుంచి ఫెయిల్ కావడంతో రైతు ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏంది పరిస్థితి, ఎట్లా వచ్చింది? నా పేరు తంగారవి, మాది రామారెడ్డి మండల్ పోసాన్పేట విలేజ్. అయితే ఈరోజు పోసాన్పేటలో ఒక విషాదమైన వాతావరణం ఏర్పడ్డది. పాపం వాళ్ళు చాలా గరీబ్ వాళ్ళకు ఈ బోర్లు వేయడం వలన వాళ్ళకు అప్పు పెనుభారంగా తయారైంది. అయితే గత గవర్నమెంట్కు ఇప్పటికి పోల్చుకుంటే కేసీఆర్ అనేటైనా లేకపోతే తెలంగాణ పాలించడం ఎవరితోని సాధ్యం కాదని ఇప్పుడే ఫస్ట్ విడతలనే తెలిసిపోయింది. అయితే వీళ్ళు ఇప్పుడు ఇక వీళ్ళ గత్యంతరం ఏం లేకపోయింది. ప్రతి ఒక్కరు ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే స్టేట్లకి వచ్చి మన దగ్గర పనులు చేసేటోళ్ళు. మళ్ళీ ఎప్పటిలాగానే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లనే కొనసాగితే ఈ వాళ్ళ కుమ్ములాటలతోనే రైతులను పట్టించుకోకుండా పోతే మళ్ళీ ప్రతి ఒక్క రైతు దుబాయ్ వలస వెళ్ళక తప్పదనే పరిస్థితి కనపడుతుంది. పాపం వీళ్ళు 3 అన్నదమ్ములు వీళ్ళంతా ఈ దుబాయ్ బతికేసిన వాళ్ళు 2014 కంటే ముందు అందరూ వాళ్ళు దుబాయ్లో ఉన్నోళ్ళే. 2014 తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు దుబాయ్కి వెళ్ళి వచ్చి ఇక్కడ వాళ్ళకు ఎంతో కొంత ఎకరం పొలం ఉంటే అవి మంచిగా సాగు చేసుకొని వాళ్ళు బతికేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు వాళ్ళకు పాపం నెత్తిన కొట్టినట్టు అయింది. వాళ్ళ పొలం బీడు అయి ఉంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. ఎవరు కూలి పిలిచే పరిస్థితి కూడా లేదు. దాదాపుగా రామారెడ్డి మండలంలో ఏ విలేజ్లో పొలం ఎండిపోతలేదు అనే పరిస్థితి లేదు. ప్రతి విలేజ్లో పొలాలు ఎండిపోతున్నాయి. ఎండిపోవడానికి ముఖ్య కారణం గవర్నమెంటే. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి దాని మీద సమీక్ష లేదు, పర్యవేక్షణ లేదు. దాని మీద ఉన్న ఆ సిబ్బంది ఆఫీసర్లు కూడా ఎవ్వరు పనిచేయట్లేదు. ఆ కాలువలనన్నా పూడిక తీసి వీళ్ళని సాగు చేసి వాటర్ సప్లై ఇవ్వట్లేదు. అయితే ఈ గవర్నమెంట్ మారటం వలన కేసీఆర్ లేకపోతే ఎంత లోటు అనేది ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ప్రతి దగ్గర ఈ రైతులది ఒకటే కాకుండా ప్రతి స్కీమ్లలో కూడా కోత పెట్టింది. ఈరోజు రైతు చనిపోతే రైతు బీమా అనేది ఎంబటేస్తుండే, రైతులకు రైతు బీమా రావట్లేదు ఇప్పటికి కూడా. ఇంతకుముందు ఏమన్నా పంటలు ఎండిపోతే నష్టపరిహారం వస్తుండే, అట్లాంటివి కూడా మొత్తం కట్ చేసిరు. కరెంటు కూడా అరాకొరగా వస్తుంది. అది కరెంటు నాణ్యమైన కరెంటు రావట్లేదు. విద్యుత్లో కూడా నాణ్యత తగ్గించిన విద్యుత్ వస్తుంది. అది వచ్చిన విద్యుత్తో మోటార్లు సరిగా నడవకుండా డైలీ ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మోటార్ కూడా కాలిపోయేది కాకుండా ఇప్పుడు డైలీ ఖచ్చితంగా ఊరిలో ఒక 10 మోటార్లన్నా డైలీ విక్తారు. ట్రాన్స్ఫార్మర్లు కూడా ఒక ట్రాన్స్ఫార్మరు ఒక 10 సంవత్సరాలు ఒక్కటి కూడా కామారెడ్డి ఎస్పీఎంకు పోతుండే. ఏదో 60 కూర ఏదన్నా ప్రాబ్లం జరిగితే అప్పుడప్పుడు ఏమన్నా పోతుండే. ఇప్పుడు డైలీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఖచ్చితంగా ఎస్పీఎం సెంటర్లోనే ఉంటుంది. అయితే గత గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు రైతుల మీద ఉన్న వివక్ష ఏందనేది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. దీన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి రైతుల ఆవేదనని వాళ్ళు ఏమంటలేరు అని అట్లనే చూసుకుంటూ ఊరుకుంటే ఏదో ఒక రోజు తిరగబడి కొడితే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ 20 సంవత్సరాలు వెనకపోతుంది. దీనికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటుంది. ఇది కేసీఆర్ లేని లోటు కూడా ప్రతి రైతు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కేసీఆరే కావాలి అనే స్థితిలకు 1.5 ఇయర్లనే మళ్ళా గవర్నమెంట్ పాలనను బట్టి 1.5 సంవత్సరంన్నర లోపే మళ్ళీ కేసీఆర్ కావాలనే కోరిక కాడికి తీసుకొచ్చింది ఈ ఉన్న పాలకులు. మనతో పాటు మరో రైతున్నారు. ఈ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేక కొరివీలు పెట్టినటువంటి ప్రభుత్వం రైతు భరోసా రాక, రుణమాఫీ కాక, నాణ్యమైన కరెంట్ ఇవ్వక, అదేవిధంగా ఈ పంటకు పెట్టుబడి సాయంతో పాటు పంటకు మద్దతు ధర ఇస్తామని చెప్పినటువంటి రైతాంగానికి ఇవాళ మోసం చేసినట్లు స్పష్టంగా కనబడుతుంది. ఏమనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? నా పేరు దశరథ్ రెడ్డి, పోసన్పేట గ్రామం, రామారెడ్డి మండలం. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, ఎందుకంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఎందుకంటే గతంలో ఇదే రైతు చేన్లో రైతులందరము పాలాభిషేకం, కేసీఆర్కు పాలాభిషేకం చేసిన ఘనత ఇదే రైతు చేన్లో చేసినాం. గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు రైతులకు పెట్టిన పథకాలకు రైతులు స్పందించి హర్షించి ఇదే పంట చేనులో పచ్చని పొలాల మధ్యలో పాలాభిషేకం చేసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ మా దగ్గర ఉన్న ఇప్పుడు 20-25 మంది రైతులు ఉంటే, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు దుబాయ్ పోయిన రైతులే ఉన్నారు ఇక్కడ చాలామంది. ఇప్పుడు ఎండిపోయిన రైతు సోదరులు కూడా గతంలో దుబాయ్ పోయి అప్పులు చేసి అన్నీ చేసి మళ్ళీ వచ్చి భూమి అమ్ముకొని బోర్లేసి పచ్చని పంట పండించుకున్న రోజులు. ఇది ఎల్లారెడ్డి చెరువు కింద ఆయకట్టు గ్రామం. ఇది ఒక 100 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించారు. ఆ ఆయకట్టుకు అధికారులు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వములో ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు స్పందించి కాలువలు తీయకపోయే వరకు ఇక్కడ గతంలో ఆ నీళ్ళు వస్తే బోర్లు వస్తుండే. ఇదాంతో పాటు కేసీఆర్ గారు అన్నట్టు గొలుసుకట్టు చెరువు, దీని కింద ఒకటి సిద్ధారపు చెరువు అని ఉంటుంది. ఈ చెరువుల నీళ్లు, వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నీళ్లు ఎక్కువైతే ఆ సిద్ధారపు చెరువులకు పోతుండే. దాదాపు ఒక 150 బోర్లు గ్రౌండ్ వాటర్ వెళ్ళి ఎప్పుడు పంటలు ఎండిపోయి 10 సంవత్సరాలు ఏ రైతు కూడా పంట ఎండిపోయింది అన్నది కాదు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెచ్చిన కరువే అని మా ప్రాంతంలో రైతులు అందరూ అనుకుంటారు. ఉదాహరణకు నాకే గతంలో నా పంట పొలం ఒక బోర్తోనే పారుతుండే, ఇప్పుడు ఎండిపోతుంది. ఎండిపోతే పాత బోర్ ఒకటి ఉన్నది, ఆ బోర్లో ఇవాళ మోటార్ పెడదామని మేము అనుకుంటున్నాం. మళ్ళీ మోటార్ పెడితేనన్నా కనీసం ఏమన్నా నిలితేయమని. ఎక్కడ చూసినా రామారెడ్డి మండలంలో ఏడ చూసినా ఇప్పుడు ఇలా ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి గారు తెచ్చిన కరువు అని ఏర్పడుతున్నది. ఇలా మా ప్రాంతంలో ఇప్పుడు దుబాయ్ పోయేటోళ్ళంతా వచ్చి వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు మళ్ళా మా పిల్లలు దుబాయ్ పంపించాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఎందుకంటే చూస్తే ఏ రకంగా చూసినా ఈ గతంలో మా గ్రామంలో రైతు బీమా 36 మందికి రైతు బీమా వచ్చింది. ఇవాళ ఒక బట్టురాజా అని ఒక రైతు 55 సంవత్సరాల రైతు చనిపోతే 1 నెల అవుతున్నది, ఇప్పటికీ డాక్యుమెంట్లు తీసుకోమంటే అధికారులు ఇంకా టైం పడుతుందని ఆగమంటున్నారు. అంతకుముందు 36 మంది రైతులకు రైతు బీమా ఇచ్చారు మా ఒక్క గ్రామంలోనే. ఇవాళ చూస్తే మళ్ళీ నిన్న బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారు, రైతు బీమా కట్టలేదు ప్రభుత్వం అన్నారు. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రైతులు అంటే. రైతుకి ఇలా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేర్చిన వ్యవసాయం బాగుపడదనేది రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, గవర్నమెంటు స్పందించాలే. లేని ఏడల మేము రైతాంగం అంతా గ్రామాలలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటాం, అవసరమంటే తరిమి కొడతామని ఒక రైతుగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, ప్రభుత్వం తెచ్చిన కరువు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడ్డది. చెరువులు గతంతో కంపారిజన్ చేసుకుంటే పూర్తి స్థాయిలో నింపడంలో అధికార యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. వర్షాలు సమృద్ధిగా కురిశాయి, వాటిని ఒడిసిపెట్టుకోవడంలో, వాటిని దాయడంలో పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిర్వీర్యమైన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మనం పోసానిపేట గ్రామంలో ఉన్నటువంటి కావటి భూమయ్య, కావటి చిన్న గంగరం, కావటి నడిపి గంగరం 2 ఎకరాల పొలాలు ఉన్నటువంటి రైతులు ఈ మొదటగా వేసినటువంటి పంట నష్టపోతున్నది. పూర్తి స్థాయిలో మొదటి బోరు ఎత్తిపోయింది. ఆ పంటను కాపాడుకోవడానికి బోర్ల మీద బోర్లు 4 బోర్లు వేసి అప్పు తీసుకొచ్చి బోర్లను వేసి పంటను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. అది పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ నేపథ్యంలో వరి ప్రధానంగా ఇప్పుడు పొట్ట దశకు చేరుకుంది. పొట్ట దశకు చేరుకున్నటువంటి వరికి తక్షణమే నీటి సౌలతు అవసరం ఉంటుంది. ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కాలువలను మరమ్మతు చేయడంలో ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ అయినటువంటి అధికారులు ఇవాళ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంని వీడకుండా ఇప్పటికీ కొంతమేరకు చెరువులలో వాటర్ ఉంది, ఆ వాటర్ని కింద చివరి ఆయకట్టు వరకు అందించే ప్రయత్నం చేసి ఉంటుంటే ఇవాళ 3 అన్నదమ్ములు రైతులు 4 బోర్లు వేసేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో రైతాంగం
ఒకటే ప్రధానంగా ఆలోచన చేస్తుంది. 10 సంవత్సరాల పాటు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చాయనే విషయం పైన రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన ఇవాళ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయ్యిందని రైతులే స్వయాన చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో ఇలాంటి దుస్థితి కానీ ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క రోజు కూడా లేదని గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నారు రైతులు. శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట విలేజ్.